హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సోషల్కి సంబంధించినటువంటి మతపరమైన ఉద్యమాలు, సాంఘిక మత సంస్కరణోద్యమాలు టాపిక్స్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. దీంతోపాటు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్ బిట్టు, నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి చెంచు జాతి వారు ఏ ఇష్టదైవంను నృత్యం ద్వారా ఆరాధిస్తారు? ఆప్షన్స్: గారెల మైసమ్మ, గంగమ్మ, ఎల్లమ్మ, గారెల మైసమ్మ లేదా గంగమ్మ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే నేటి చెంచు జాతి వారు ఏ ఇష్టదైవంను నృత్యం ద్వారా ఆరాధిస్తారు? ఆన్సర్: గారెల మైసమ్మ లేదా గంగమ్మ. నెక్స్ట్ బిట్ చూద్దాం. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలను ఏ పుస్తకాలలో సంకలనం చేశారు? ఆప్షన్స్: పురాణాలు, వినయ పీఠకాలు, త్రిపీఠకాలు, అంగాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలను ఏ పుస్తకాలలో సంకలనం చేశారు? ఆన్సర్: త్రిపీఠకాలు. సుత్తపీఠకం, అభిధమ్ము పీఠకం, వినయ పీఠకం, ఈ మూడింటిని కలిపి త్రిపీఠకాలు అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆళ్వార్లు ఎవరి భక్తులు? ఆప్షన్స్: శైవ భక్తులు, విష్ణు భక్తులు, కృష్ణ భక్తులు, రామ భక్తులు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆళ్వార్లు ఎవరి భక్తులు? ఆన్సర్: విష్ణు భక్తులు. ఆళ్వార్లు విష్ణు భక్తులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. విష్ణు భక్తులైన 12 మంది ఆళ్వార్లలో ప్రముఖులు ఎవరు? ఆప్షన్స్: మాణిక్యవాచకర్, పెరియాళ్వారు, నమ్మాళ్వారు, 2 మరియు 3. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విష్ణు భక్తులైన 12 మంది ఆళ్వార్లలో ప్రముఖులు ఎవరు? ఆన్సర్: 2 మరియు 3. పెరియాళ్వారు, నమ్మాళ్వారు ఇద్దరు కూడా ప్రముఖులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పెరియాళ్వారు కుమార్తె అయిన ఏకైక మహిళా ఆళ్వార్ ఎవరు? ఆప్షన్స్: అరయ్యార్, ఆండాళ్, కరైక్కాలమ్మ 1 మరియు 2. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పెరియాళ్వారు కుమార్తె అయిన ఏకైక మహిళా ఆళ్వార్ ఎవరు? ఆన్సర్: ఆండాళ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అప్పర్కు సమకాలీనంగా అరేబియాలో నూతన మతోద్యమం నిర్వహించినది? ఆప్షన్స్: సుందర్, మాణిక్యవాచకర్, మహమ్మద్ ప్రవక్త, సంబందర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పర్కు సమకాలీనంగా అరేబియాలో నూతన మతోద్యమం నిర్వహించినది ఎవరు? ఆన్సర్: మహమ్మద్ ప్రవక్త. నెక్స్ట్ బిట్ చూద్దాం. శివభక్తులు ఏ రాజుకు, చావుకు, రోగాలకు, నరకానికి భయపడరు, వారెప్పుడూ నిత్య సంతోషులే అన్నవారెవరు? ఆప్షన్స్: సుందర్, మాణిక్యవాచకర్, అప్పర్, సంబందర్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శివభక్తులు ఏ రాజుకు, చావుకు, రోగాలకు, నరకానికి భయపడరు, వారెప్పుడూ నిత్య సంతోషులే అన్నవారెవరు? ఆన్సర్: అప్పర్. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. తులసీదాసు ఏ భాషలో రామచరితమానస కావ్యాన్ని రాశాడు? ఆప్షన్స్: సంస్కృత, అస్సామీ, అవధి, ఉర్దూ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్. తులసీదాసు ఏ భాషలో రామచరితమానస కావ్యాన్ని రాశాడు? ఆన్సర్: అవధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో మొదటి మసీదు? ఆప్షన్స్: జామా మసీదు, చర్మన్ మసీదు, మక్కా మసీదు, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశంలో మొదటి మసీదు ఏది? ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: చర్మన్ మసీదు. ఇది కేరళలో ఉంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపచేసిన అంటరాని మహర్ వంశస్థులు? ఆప్షన్స్: ఏక్నాథ్, జ్ఞానేశ్వర్, తుకారాం, చోఖామేళని కుటుంబం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపచేసిన అంటరాని మహర్ వంశస్థులు. ఆన్సర్ చోఖామేళని కుటుంబం. నెక్స్ట్ బిట్ చూద్దాం. అభంగ్లు ఈ భాషకు చెందినవి. ఆప్షన్స్ హిందీ, తెలుగు, తమిళ, మరాఠీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అభంగ్లు ఈ భాషకు చెందినవి. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ మరాఠీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. శంకరాచార్యులు జన్మించిన ప్రాంతం. ఆప్షన్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ బిట్ చూద్దాం. అజ్మీర్లో సూఫీ తత్వం ప్రచారం చేసినది. ఆప్షన్స్ బాబా ఫరీద్, నిజాముద్దీన్ ఔలియా, బందనవాజ్, మొయినుద్దీన్ చిస్తి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అజ్మీర్లో సూఫీ తత్వం ప్రచారం చేసినది ఎవరు? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ మొయినుద్దీన్ చిస్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి ఈ నగరం కేంద్రంగా బోధనలు సాగించాడు. ఆప్షన్స్ అజ్మీర్, గుల్బర్గా, ఢిల్లీ, పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి ఈ నగరం కేంద్రంగా బోధనలు సాగించాడు. ఏ నగరాన్ని కేంద్రంగా చేసుకొని బోధనలను సాగించాడు? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. సూఫీ సన్యాసులు హృదయ శిక్షణకు రక్స్ను సూచించారు. రక్స్ అనగా ఆప్షన్స్ పాడటం, నృత్యం చేయటం, నామజపం, ప్రాణాయామం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సూఫీ సన్యాసులు హృదయ శిక్షణకు రక్స్ను సూచించారు. రక్స్ అనగా ఏమి? ఆన్సర్ నృత్యం చేయడం. రక్స్ అనగా నృత్యం చేయడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. కృష్ణుని పూజించే హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చినది ఎవరు? ఆప్షన్స్ రామానుజుడు, కంచర్ల గోపన్న, చైతన్య మహాప్రభు, తాళపాక అన్నమాచార్య. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కృష్ణుని పూజించే హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చినది ఎవరు? ఆన్సర్ చైతన్య మహాప్రభు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నామ్ఘర్ పేరులతో భగవన్నామ మందిరాలు ఏర్పాటు చేసినది. ఆప్షన్స్ తులసీదాసు, శంకరదేవుడు, మీరాబాయి, చైతన్య మహాప్రభు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నామ్ఘర్ పేరులతో భగవన్నామ మందిరాలు ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ శంకరదేవుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వీరి బోధనలు మధ్య మార్గంగా పేరుగాంచాయి. ఆప్షన్స్ బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు, కబీరు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరి బోధనలు మధ్య మార్గంగా పేరుగాంచాయి? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ బుద్ధుడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. రాజారాం మోహన్ రాయ్ ఎక్కడ జన్మించారు? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బెంగాల్, కర్ణాటక. రాజారాం మోహన్ రాయ్ ఎక్కడ జన్మించారు? ఆన్సర్ బెంగాల్. 1772లో జన్మించారు. బెంగాల్లో 1772లో రాజారాం మోహన్ రాయ్ జన్మించారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వారిలో బ్రహ్మ సమాజంతో సంబంధం లేనివారు? ఆప్షన్స్ దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్రసేన్, రాజారాం మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వారిలో బ్రహ్మ సమాజంతో సంబంధం లేనివారు ఎవరు? ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయుని?
ఆప్షన్స్ సావిత్రిబాయి పూలే, పండిత రమాబాయి, తారాబాయి షిండే, బేగం రోకియా సఖానవత్ హుసేన్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయుని. ఆన్సర్ సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఆప్షన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు, బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాచ్య పండితులు అనగా వీటిని అధ్యయనం చేసిన వారు. ఆప్షన్స్ భారతదేశ గ్రంథాలు, పర్షియన్ సాహిత్యం, అరబ్ సాహిత్యం, గ్రీకు సాహిత్యం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాచ్య పండితులు అనగా వేటిని అధ్యయనం చేసిన వారు. ఆన్సర్ భారతదేశ గ్రంథాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రార్థనా సమాజం 1867లో ఇచ్చట స్థాపించబడింది. ఆప్షన్స్ మద్రాస్, కలకత్తా, ఢిల్లీ, బొంబాయి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రార్థనా సమాజం 1867లో ఎక్కడ స్థాపించబడింది. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఆన్సర్ బొంబాయి. నెక్స్ట్ బిట్ చూద్దాం. కేశవ చంద్రసేన్ చే ప్రభావితుడైన ఆంధ్రుడు. ఆప్షన్స్ గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం, పీఠాపురం రాజా, భాగ్యరెడ్డి వర్మ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కేశవ్ చంద్రసేన్ చే ప్రభావితుడైన ఆంధ్రుడు. ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాచీన మతాల్ని బోధించుటకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్య సమాజంలోని వర్గం యొక్క కేంద్రం. ఆప్షన్స్ లాహోర్, చండీగఢ్, హరిద్వార్, పానిపట్టు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాచీన మతాల్ని బోధించడానికి ప్రాధాన్యతనిచ్చిన ఆర్య సమాజంలోని వర్గం యొక్క కేంద్రం. ఆన్సర్ హరిద్వార్. నెక్స్ట్ బిట్ చూద్దాం. శారదా చట్టం చేయబడిన సంవత్సరం. ఆప్షన్స్ 1909, 1919, 1929, 1939. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శారదా చట్టం చేయబడిన సంవత్సరం. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 1929. నెక్స్ట్ బిట్ చూద్దాం. పూణేలోని అంటరాని వారికి బోధన చేసిన మొదటి మహిళ. ఆప్షన్స్ పండిత రమాబాయి, సావిత్రిబాయి పూలే, తారాబాయి షిండే, అనిబెసెంట్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పూణేలోని అంటరాని వారికి బోధన చేసిన మొదటి మహిళ. ఆన్సర్ సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముంబైలో శారదా సదన్ను స్థాపించినది. ఆప్షన్స్ పండిత రమాబాయి సరస్వతి, సావిత్రిబాయి పూలే, తారాబాయి షిండే, సరోజినీ నాయుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ముంబైలో శారదా సదన్ను స్థాపించినది. ఆన్సర్ పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆది హిందూ ఉద్యమ స్థాపకుడు. ఆప్షన్స్ మాదిరి భాగ్యరెడ్డి వర్మ, కందుకూరి వీరేశలింగం, త్రిపురరేణి రామస్వామి, అల్లూరి సీతారామరాజు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆది హిందూ ఉద్యమ స్థాపకుడు. ఆన్సర్ మాదిరి భాగ్యరెడ్డి వర్మ. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.